నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్డే కాదు ఏకంగా దేశవ్యాప్తంగా బాలీవుడ్తో సహా అందరి దృష్టి కూలీ మీదే ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో కూలీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా కాస్టింగ్, పవర్ఫుల్ యాక్టర్స్ కాస్టింగ్ కూడా ఉంది. చాలా నటీనటులందరూ కూడా, అంటే దేశంలో ఉన్నటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి నటీనటులందరూ కూడా రజనీకాంత్తో పాటు స్క్రీన్ని షేర్ చేసుకోబోతున్నారు. మరి ఈ సందర్భంగా ఆ సినిమాలో అమీర్ ఖాన్ కూడా నటించారు. మరి ఇప్పుడు అమీర్ ఖాన్ నటించినటువంటి నేపథ్యంలో 5 నిమిషాల పాటు క్యారెక్టర్ చేసినటువంటి అమీర్ ఖాన్ ఇప్పుడు ఆయన హిందీలో రిలీజ్ చేసుకునే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా నాకే ఇవ్వాలి అని ఆయన అడిగినట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే అమీర్ ఖాన్ ఆ విధంగా కూలీ మీద కన్నేసి కత్తి పెట్టి మరి ఖచ్చితంగా నేను నటిస్తేనే నాకు ఇస్తావా అంటూ కూడా డిమాండ్స్ ఏమన్నా చేశారా, లేకుంటే నిజంగా ఏం జరిగింది, కూలీ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అసలు కూలీ కథా కమేమిషి మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటి సార్ కూలీ సినిమా ఇప్పటికే పాటలు కానీ సీన్లు కానీ కొన్ని ఏదైతే టీజర్లు, ట్రైలర్లు యూట్యూబ్లో బంపర్ హిట్ అయిపోతుంది. ఆఖరికి యూట్యూబ్లో మొత్తం వ్యూస్ తోటి స్క్రీన్ పగిలిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు పాటలు కూడా సూపర్ డూపర్ హిట్, అనిరుద్ధ్ మ్యూజిక్ హిట్. సో ఇట్లా అందరి ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడెప్పుడు కూలీ వస్తుందని చూస్తున్నటువంటి నేపథ్యంలో నువ్వు నాకు ఇస్తేనే, రైట్స్ ఇస్తేనే నేను యాక్ట్ చేస్తా అని అమీర్ ఖాన్ అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత? నిజంగానే అమీర్ ఖాన్ ఆ దిశగా కూలీ మీద కన్ను వేసాడా లేదా, అసలు ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రజనీకాంత్ గారి సినిమాలో 5 నిమిషాల పాత్ర అంటే ఎగిరి గంతేసే హీరోలు ఎవరైనా ఉంటారు, ఎంత పెద్ద హీరోలైనా సరే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అందరికంటే పెద్ద హీరో మనకి రజనీకాంత్ గారే. అమితాబ్ గారు, రజనీకాంత్ గారు, ఇంకా అమితాబ్ గారు క్యారెక్టర్స్ వేస్తున్నారు, రజనీ గారు ఇంకా వేట్లా, హీ స్టిల్ హీరో ఉన్నారు. అండ్ ఇంకా అంత జైలర్తో ఆయన ఇమేజ్ ఇంకా పెరిగింది తప్ప తగ్గట్లా. సో ఆ రేంజ్లో ఉన్న హీరో సినిమాలో 5 నిమిషాల పాత్ర వేస్తే ఎంత పెద్ద హీరో అయినా సరే ఎగిరి గంతేస్తాడు. వాళ్ళకు కూడా ఇష్టంగానే నటిస్తారు, గౌరవంగా నటిస్తారు. నెక్స్ట్, రజనీకాంత్ గారి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే హక్కులు నాకు, అంటే అవకాశం నాకు వచ్చింది అన్న కూడా అది కూడా అదృష్టంగానే భావించి రిలీజ్ చేసుకునే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి. నౌ అమీర్ ఖాన్ గారికి రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరు కలిసి ఎప్పుడో నటించారు, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఇప్పుడు నటించారు. అండ్ ఆయనకి ఈయన మీద ఉన్న గౌరవంతో ఒకవేళ నిజంగా సినిమా హక్కులు ఇస్తే ఖచ్చితంగా రిలీజ్ చేసుకుంటాడు. అండ్ ఆ గౌరవంతోనే ఇందులో నటించాడు కూడా. అంతేగాని నేనేమి డిమాండ్ చేయాల. వాళ్ళ మేనేజర్ టీం క్లారిటీ ఇచ్చింది, హిందీలో వేరే వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు. బట్ ఈయన ఆశపడలేదు, కకృతి పడలేదు, అసలు అడగను కూడా లేదు. మరి వార్త ఎవరు పుట్టించారో, ఎందుకు పుట్టించారో తెలియదు. కానీ 5 నిమిషాల పాత్రకి అంత పెద్ద హీరో వచ్చి చేస్తే మనం ఇట్లా నెగిటివ్ చేయడం తప్పు. ఆయన్ని మనం ఇంకా పాజిటివ్ చేయాలి. ఇంకా అంటే ఇప్పుడు గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్ వచ్చాడు, రేపు ఇంకేదో బ్రహ్మాస్త్రాలో షారూఖ్ ఖాన్ వచ్చాడు, ఇంకేదైనా సినిమాలో ఇంకొకరు వస్తారు, వాళ్ళు అజయ్ దేవగన్ మన RRRలో. ఇలా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇష్టంగా వస్తున్నారు మన దగ్గర పాత్రలు చేయడానికి. అక్కడ ఇప్పటికీ కూడా సైఫ్ అలీ ఖాన్ హీరోనే, అజయ్ దేవగన్ ఇప్పటికీ 100 కోట్ల హీరోనే, సంజయ్ దత్ కూడా ఇంకా హీరోనే. టబుని మనం ఇక్కడ మదర్ని చేసాం కానీ టబు ఇప్పుడు కూడా ఇక్కడ హీరోయినే. ఇట్లా ఉన్నారు, వాళ్ళంతగా గౌరవిస్తున్నారు. మన మీద గౌరవంతో వాళ్ళు వచ్చి పనిచేసి వెళ్తున్నారు. మనం కూడా గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ వాళ్ళు మన సౌత్ సినిమాలను తొక్కేస్తున్నారనో లేకపోతే ఇంకేదో అనో, మనం అంటే చిన్న చూపనో ఒక రూమర్ తిరుగుతా ఉంది, అది చాలా తప్పు. కానీ అమీర్ ఖాన్ ఇప్పుడు ఈ రూమర్ ఎవరు పుట్టించినట్టు, ఇది ఎవరు పుట్టించారు నిజంగా తెలియదు. ఒక బాగా వైరల్ అవుతా ఉంది. ఆ చివరికి ఆ మేనేజర్ టీం వచ్చి కన్క్లూజన్ ఇచ్చేంత వరకు అంటే వాళ్ళ దాకా రీచ్ అయింది. చాలా బాగా వైరల్ అయింది. ఎందుకు వైరల్ అయింది తెలియదు. తెల్లారితే రిలీజ్ అన్నప్పుడు ప్రతి సినిమాని ఎవరో ఒకరు ఇట్లా చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగమైంది, ఎవడు ఎడుపు వాడిది. బట్ కూలీ సినిమా మాత్రం అందులో నాగార్జున గారు ఉన్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, అమీర్ ఖాన్ గారు ఉన్నారు, ఇంకా బోల్డ్ అంతమంది నటులు. అసలు జైలర్లో మోహన్ లాల్ అండ్ మన శివకుమార్ ఉన్నప్పుడు అదొక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ అయిపోయింది నిజంగా. అప్పటిదాకున్న సినిమా అలా లేసింది. సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా అలా లేస్తుందన్న ఆశతో వీళ్ళని పెట్టుకున్నారన్న భ్రమలో కూడా చాలా మంది ఉన్నారు. బట్ అది కాదు. మీరు ఒకసారి లోకేష్ కనకరాజ్ స్ట్రాటజీ చూడండి. లోకేష్ ఏం చేస్తాడంటే ఆయన ఒక యూనివర్స్ పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు దీంట్లో అమీర్ ఖాన్ది 5 నిమిషాల క్యారెక్టరే. రేపటి రోజు ఈ అమీర్ ఖాన్ ఇలా పక్కకు లాక్కొచ్చి ఆ క్యారెక్టర్ని ఇంకా పెంచి ఒక సోలో సినిమా కూడా తీయొచ్చు. దాని లింకప్ సైమన్ క్యారెక్టర్ నాగార్జున కూడా చిన్నదే, అది తీసుకొచ్చి సైమన్నే హీరో పెట్టి ఇంకో సినిమా తీయొచ్చు. ఇవి ఇప్పుడు ఈయనది రోలెక్స్, విక్రమ్, ఇట్లా
ఖైదీ చేశాడు కదా యూనివర్స్, ఈ సినిమా ఆ సినిమా కలుపుతా. సో అలా హీరోలను రెడీ చేసుకుంటున్నాడు, తన స్ట్రాటజీ ఏమో మేబీ. అంతేగాని ఆ దాంట్లో భాగంగానే వీళ్ళు రకరకాల ఆర్టిస్టులను తెచ్చి పెట్టుకున్నాడే తప్ప దాంట్లో ఈయన బెదిరించడం వల్ల, ఆయన ఇంకేదో చేయడం వల్ల కాదు. అండ్ అమీర్ ఖాన్ గారిని గౌరవించండి, ఆయన మన దగ్గర నటించడం అదృష్టం. ఆఫ్ కోర్స్ కోలీవుడ్కి వెళ్ళాడు, రజనీకాంత్ గారు ఉన్నారు కాబట్టి. రేపటి రోజు ఆల్రెడీ నాగార్జున గారు వాళ్ళ అబ్బాయి లాల్ సింగ్ సద్దా చేశాడు కాబట్టి రేపటి రోజు సౌత్లో కూడా మన వాళ్ళతో ఏదైనా సినిమా చేయొచ్చు, గౌరవంగా ఉంటుంది. ఆయన కూడా ఆ ఈజ్ అనేది ఉంది కాబట్టి. సో పిచ్చి పిచ్చి వార్తలు పుట్టించి ఊరికే వచ్చే వాళ్ళని కూడా రానియకుండా చేసుకుంటారు మన వాళ్ళు. అందులో భాగమే, అంత మించి ఇలా. సో మొత్తానికి అయితే కూలీ అయితే మాత్రం సూపర్ డూపర్ హిట్. కూలీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అండ్ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే రజనీకాంత్ గారికి అభిమానులు ఉండడం పక్కన పెట్టేస్తే, మిగతా హీరోల అభిమానులు పక్కన పెట్టేస్తే, ఇందులో డైరెక్టర్ కూడా ఒక లైక్ హీరో రేంజ్ అభిమానులు సొంతం చేసుకున్న డైరెక్టర్ లోకేష్. సో తనకు కూడా ఆ అభిమానులు ఉన్నారు కాబట్టి, ఆయన సినిమాలు అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. అండ్ వార్ 2తో పోటీగా వస్తుంది. వార్ 2 కలెక్షన్స్ వార్ 2వే, కూలీవే, రెండు సినిమాలు హిట్ అవుతాయి. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద కూలీ మీద ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్తూనే అమీర్ ఖాన్ గారి డిమాండ్లో మాత్రం వాస్తవం లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు విజ్ఞాన్ గారు. సో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ లో తెలియజేయండి. అట్లాగే కూలీ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని ఏ విధంగా ఉండబోతుందో కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.